వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో డే 3లో ఏంటంటే మేము కుంకుమ పూజ అనేది స్టార్ట్ చేసాము. సో కుంకుమ పూజలు ఏంటంటే మా ఏరియాలో ఉన్న లేడీస్ అందరూ వచ్చి అందరం కలిపి ఈ కుంకుమ పూజను అయితే కనుక సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాము. సో ఫస్ట్ ఏంటంటే కుంకుమ పూజలో మన లలిత సహస్రనామాలు ఉంటాయి కదండి. సో అవన్నీ మొత్తం చదివి అలాగా అమ్మవారిని స్మరించుకుంటూ తల్లికి కుంకుమతో అభిషేకం చేయాలి. సో అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి మేము నిమ్మకాయలు అనేది దండ వేసాము 108 నిమ్మకాయలతో. సో సక్సెస్ఫుల్గా అమ్మవారిది అయితే అయిపోయింది పూజ. సో ఈవినింగ్ వచ్చేసరికి మేము పంచహారతులు అనేవి ఉంటాయి కదండి. సో పంచహారతులు అనేవి మొత్తం ఇచ్చేసాము దేవుడికి. సో అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఉండాలని చెప్పి మాకు మా పిల్లలందరికీ ఉండాలని చెప్పి మేము కోరుకున్నాము. సో అమ్మవారికి ఏంటంటే ఈరోజు ప్రసాదం కింద మేము పులిహార అండ్ పరమాన్నం అండ్ ఈవినింగ్ వచ్చేసరికి సేమియా పాయసం కింద చేసాము. సేమియా క్యాసరీ చేసాము. సో ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్కి వచ్చేసరికి పానకము వడపప్పు అన్నీ చేసాము. ఇంకోటి ఏంటంటే మేము స్వయంగా ఇంట్లో తయారు చేసామండి, పిండితో తయారు చేసాము. అంటే మా అత్తగా తయారు చేశారు, ఎప్పుడూ చేయలేదు. సో వినాయకుడిని తయారు చేసి పైన నాగేంద్ర స్వామి వచ్చేలాగా అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అనుకొని చేసింది బొమ్మ. మాకైతే అప్పటికప్పుడు అనుకున్నాం, బాగుంది. సో ఫైనల్గా అయితే కనుక పూజ కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసరికి యాజ్ యూజువల్ లేడీస్ అందరూ వచ్చి దేవుని స్మరించుకుంటూ ఆరాధించుకొని ఎవరికైనా ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. బొమ్మ ఎలాగుందో నాకు ఫైనల్గానే చెప్పండి ఒకసారి. సో అందరికీ హ్యాపీ వినాయక చవితి. గుడ్ నైట్.